Hello students, welcome to MC Square Chemistry video classes. ఈ వీడియోలో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్కి సంబంధించిన 2023లో అంటే లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ ఏంటి, వాటిని ఎలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అలాంటివి చూద్దాం. ఫార్ములా తెలిస్తే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకసారి మీరు చదువుకుంటే క్వశ్చన్ చదివిన వెంటనే ఏ ఫార్ములా అప్లై చేయాలో మీకు ఐడియా వస్తుందన్నమాట. సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఇక్కడ రాసాం చూడండి. అట్ 200 కెల్విన్ టెంపరేచర్ 200 కెల్విన్ ఉంది. అండ్ ఐడియల్ గ్యాస్ ఎక్స్ అనే ఒక ఐడియల్ గ్యాస్ 1 లీటర్ ఫ్లాస్క్లో ఉంది. దాని కాన్సన్ట్రేషన్ కూడా ఇచ్చారు 1 మోల్ పర్ లీటర్ అని, రైట్. అట్ ద సేమ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ 0.1 మోల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ యాడెడ్ ఇన్ టు ద వెసెల్. మళ్ళీ 0.1 మోల్ కాన్సన్ట్రేషన్ ఉండే ఎక్స్ని యాడ్ చేశాం. అంటే వాట్ ఈస్ ద ఫైనల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ అట్మాస్ఫియర్. మనకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ప్రకారం P1V1 బై N1T1 ఈజ్ ఈక్వల్ టు P2V2 బై N2T2 రాసుకోవచ్చు. P1V1 బై N1T1 ఈజ్ ఈక్వల్ టు P2V2 బై N2T2. ఇక్కడ 1 లీటర్ ఆఫ్ ఫ్లాస్క్ అన్నాడు అంటే ఏం మార్చలేదు, అంటే వాల్యూమ్ ఈజ్ సేమ్, దట్ ఈస్ కాన్స్టెంట్. అట్ 200 కెల్విన్ అని చెప్పి అట్ ద సేమ్ టెంపరేచర్ అన్నారు కాబట్టి T2 T1 ఆల్సో విల్ గెట్ క్యాన్సిల్. మనకు మిగిలింది ఏంటి ఇప్పుడు P1 బై N1 ఇజ్ ఈక్వల్ టు P2 బై N2. P1 బై N1 ఇజ్ ఈక్వల్ టు P2 బై N2. మనం ఇప్పుడు P1 అండ్ P2ని అబ్జర్వ్ చేస్తే P1 మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే తర్వాత P2ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. సో ఇక్కడ 1 మోల్ కదా, N1 అంటే 1 మోల్ ఇచ్చారు కాబట్టి మనం ఎలా చేద్దామంటే P1 ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు NRT కదా, P ఈజ్ ఈక్వల్ టు NRT బై V కదా, కాబట్టి P1 ఈజ్ ఈక్వల్ టు N1RT బై V1. ఓకే, సో P1 ఈజ్ ఈక్వల్ టు N1 అంటే ఎంత, 1 మోల్, ఇక్కడ ఇచ్చారు 1 మోల్, కరెక్ట్. 1 మోల్ ఇంటూ R వాల్యూ మనకు తెలుసు 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ mole inverse Kelvin inverse. This is the R value. N1 is 1 mole. Temperature given that 200 Kelvin by V1 ఎంత 1 లీటర్, 1 లీటర్ ఆఫ్ ఫ్లాస్క్ కాబట్టి 1 లీటర్. ఓకే, ఇప్పుడు mole inverse will get cancelled, liter will get cancelled, Kelvin inverse Kelvin also will get cancelled. Remaining is what, 0.0821 into 200. దీన్ని 8.21 ఇంటూ 2 రాసుకోవచ్చు కదా, ఇది 2 ఇంటూ 100 అనుకోండి, 100తో మల్టిప్లై చేస్తే 8.21 అవుతుంది. కాబట్టి 2 1 జార్ 2, 2 2 జార్ 4, 2 8 జార్ 16, 16.42 అట్మాస్ఫియర్. సో P1 వచ్చేసింది మనకు. ఇప్పుడు ఇందులో P1 దగ్గర ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి N1 అంటే 1 ఎలాగో, N2 అంటే 0.1, తర్వాత P2 ఫైండ్ అవుట్ చేసి కదా, రైట్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి P2 ఏమొస్తుంది చెప్పండి, P2 ఈజ్ ఈక్వల్ టు P1 N2 బై N1 కదా, క్రాస్ మల్టిప్లికేషన్. P2 N1 ఈజ్ ఈక్వల్ టు P1 N2, P2 ఈజ్ ఈక్వల్ టు P1 N2 బై N1. సో P1 ఈజ్ హౌ మచ్ we got 16.42 atmosphere into N2 how much, N2 here it is 0.1 mole by N1 is how much, 1 mole, 1 mole, correct. Now 16.42 into 0.1, correct. So N1 value we have written that, and N2 value also we have written. 16.42 into నెంబర్ ఆఫ్ మోల్స్, సారీ చిన్న మిస్టేక్ ఇక్కడ, ఫస్ట్ 1 మోల్ ఉంది కదా, దానికి మళ్ళీ ఇంకా 0.1 మోల్ యాడ్ చేసాం అంటే 1.1 అవుతుంది, అది 1.1. సో 16.42 ఇంటూ 1.1 మోల్ చేస్తే మనకి నియర్లీ 18 వస్తుంది, అంటే 18.04 atmosphere. Mole will get cancelled. So option A is the correct answer for this. ఆప్షన్ ఏ వస్తుంది, ఎందుకంటే అది ఒకసారి చూడండి, N1 తీసుకున్నాం, N2 ఏమవుతుంది 1 + 0.1 కాబట్టి అది 1.1 తీసుకోవాలి, కాబట్టి ఆన్సర్ మనకి 8.04 అట్మాస్ఫియర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
Next question, at a temperature in Kelvin, a gaseous mixture of H2 and O2 containing 20% of hydrogen and exerts a total pressure of 2 bar. అంటే ఒక కంటైనర్లో హైడ్రోజన్ ఆక్సిజన్ మిక్చర్ ఉంది. హైడ్రోజన్ 20% వెయిట్ బై వెయిట్ అని ఇచ్చారు. అంటే 20 గ్రామ్స్ ఇన్ 100 అని అర్థం. అంటే 20 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంది. దాంతో ఆక్సిజన్ ఎంత ఉంటుంది? 80 ఉంటుంది కదా, అది తీసుకోవచ్చు మనం. టోటల్ ప్రెషర్ ఎంత ఎక్సర్ట్ చేస్తుంది అంటే 2 బార్ ఎక్సర్ట్ చేస్తుంది. అప్పుడు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 ఎంత? టోటల్ మిక్చర్ 2 బార్ అయితే పార్షియల్ ప్రెషర్ ఎంత? సో ఇలా చూడగానే మనకు డాల్టన్స్ లా గుర్తు రావాలి. సో అకార్డింగ్ టు డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఏం చెప్తుందంటే పిఐ ఈజ్ ఈక్వల్ టు XI ఇంటూ పి టోటల్. దిస్ ఇస్ ద ఫార్ములా డాల్టన్స్ లా. మనకు కావాల్సింది ఇప్పుడు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏమడిగారు? ఆక్సిజన్ అడిగారు. కాబట్టి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 ఈజ్ ఈక్వల్ టు XO2 ఇంటూ పి టోటల్. మనకు పి టోటల్ క్వశ్చన్లో ఇచ్చారు చూడండి. పి టోటల్ ఈజ్ ఈక్వల్ టు 2 బార్ అని ఇచ్చారు. అయితే ఇప్పుడు మనకు XO2 తెలిస్తే చాలు, ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే కదా. XO2 అంటే ఏంటి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ అంటే O2 బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మిక్చర్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2. కరెక్ట్. సో ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్. వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత? 20% వెయిట్ బై వెయిట్ అంటే 20 గ్రామ్స్ ఇన్ 100 గ్రామ్స్. అంటే 100లో 20 గ్రామ్స్ హైడ్రోజన్ ఉంది. సో 20 బై మోలార్ మాస్ ఈజ్ వాట్స్ ఆఫ్ 2 10s ఆర్ 10 మోల్స్. అలాగే మనం నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 చూస్తే వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్. వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత? 100లో 20 హైడ్రోజన్ ఉందంటే మిక్చర్లో మిగతాది ఎంత? ఆక్సిజన్ అంటే 80 బై 32. 16 2s ఆర్ 16 5s ఆర్ అంటే 5/2. 5/2 అంటే 2.5 మోల్స్. ఓకే. సో ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది కదా. PO2 ఈజ్ ఈక్వల్ టు XO2. XO2 అంటే NO2. NO2 ఎంత? 2.5 బై NO2 ప్లస్ NH2 అంటే 10 ప్లస్ 2.5 అంటే 12.5. రైట్. ఇంటూ పి టోటల్ ఎంత ఇచ్చారు? 2 బార్ ఇచ్చారు. 2 బార్. సో ఇక్కడ 25 1s ఆర్ దట్ ఈస్ 2.5 1s ఆర్ ఇక్కడ 0.5 అంటే పాయింట్ గెట్ క్యాన్సిల్ అనుకోండి. 25 5s ఆర్ 125 అంటే 1/5 దట్ ఈస్ ఈక్వల్ టు 2/5 బార్ అంటే 0.4 బార్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఇది ఏపీలో 17th 18th మే 17th 18th 2023లో 2 సెషన్స్లో అడిగారు. 2 సెషన్స్లో అడిగిన క్వశ్చన్ చాలా ఈజీ. డాల్టన్స్లో ఒకటి గుర్తుంటే టకా అని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఇక్కడ గ్యాస్ లాస్ మీద డిపెండ్ అయినవి. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ బోర్డు మీద ఉన్నాయి నెక్స్ట్ 2 క్వశ్చన్స్. ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ అంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏపీలో 17th 18th అంటే వెంటనే సెకండ్ సెషన్లోనే అడిగారు, ఆఫ్టర్నూన్ సెషన్లోనే ఈ క్వశ్చన్. సో చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. కొంచెం మెమరీ బేస్డ్ టైప్, మెమరీ బేస్డ్ కాదు కానీ మెమరీ బేస్డ్ టైప్. డేటా ఇచ్చారు. 1 mole ఆఫ్ గ్యాస్, 1 mole ఆఫ్ గ్యాస్ ఉంది. ద గ్యాస్ బిహేవ్స్ యాజ్ అన్ ఐడియల్ గ్యాస్ ఇన్ ద ప్రెషర్ రేంజ్. అంటే ఏ ప్రెషర్ రేంజ్లో 1 mole ఆఫ్ గ్యాస్ ఐడియల్ గ్యాస్గా బిహేవ్ చేస్తుంది, అది క్వశ్చన్. సో మీరు వినే ఉంటారు కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ Z అనే వాల్యూ. ఎప్పుడైతే Z వాల్యూ 1 అవుతుందో అంటే Z అంటే ఏంటి? ఇక్కడ Z ఈజ్ నథింగ్ బట్ PV/RT. PV/RT ఈజ్ ఈక్వల్ టు 1 దట్ ఈజ్ ఈక్వల్ టు Z. దీన్ని కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అంటాం. ఎప్పుడైనా సరే PV/RT వాల్యూ 1 ఉందంటే అది ఐడియల్ గ్యాస్ బిహేవియర్ని చూపిస్తుంది. అదే PV/RT ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే ఇట్ మే గ్రేటర్ దాన్ 1 ఆర్ ఇట్ మే బి లెస్ దాన్ 1 ఉంటే కనుక ఐడియల్ గ్యాస్ నుంచి డీవియేట్ అవుతుంది. డేటాని బట్టి ఎక్కడ ఇది ఏ ప్రెషర్ దగ్గర ఐడియల్ గ్యాస్గా బిహేవ్ చేస్తుంది అన్నాడు. కాబట్టి చూడండి ఇక్కడ ప్రెషర్ 1 బార్ ఉన్నప్పుడు PV/RT 1 కాబట్టి ఇది ఐడియల్ గ్యాస్ బిహేవియర్ చూపిస్తుంది. ప్రెషర్ 2 ఉన్న
1 ఉంది కాబట్టి ఇది ఓకే. 3 ఉన్న 1, 3 బార్ ఉన్న 1 చూపిస్తుంది జెడ్ జెడ్ వాల్యూ, కాబట్టి ఇక్కడ ఐడియల్ గ్యాస్ బిహేవియర్. 4 ఉంటే మాత్రం గ్రేటర్ దాన్ 1.5, 5 ఉన్న 2.0 అంటే ఏమవుతుంది, పీవై బై ఆర్టీ వాల్యూ ఈక్వల్ టు 1 రావట్లేదు, గ్రేటర్ దాన్ 1 వస్తుంది. కాబట్టి ఇవి రెండు ఐడియల్ గ్యాస్ బిహేవియర్ ని చూపియవు. అంటే ఏ ప్రెషర్ రేంజ్ లో అవి చూపిస్తున్నాయంటే 1 2 3, అదే ఆన్సర్. ఓకే, కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ పాయింట్. కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ 1 ఉంది అంటే ఇట్ షోస్ ఐడియల్ గ్యాస్ బిహేవియర్. 1 లేదు అంటే మేబీ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ 1 ఉందంటే డీవియేషన్ ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ బిహేవియర్. గ్రేటర్ దాన్ 1 ఉంటే పాజిటివ్ డీవియేషన్ అంటారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. లెస్ దాన్ 1 అంటే నెగిటివ్ డీవియేషన్ ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ బిహేవియర్ అంటారు. ఓకే, నెక్స్ట్ ద వేపర్స్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ అన్ ఎలిమెంట్. 1 గ్రామ్ ఆఫ్ ఒక ఎలిమెంట్ వేపర్స్ 2.5625 లీటర్స్ ఆక్యుపై చేస్తుంది. అంటే వాల్యూమ్ ఇచ్చారు, ఇక్కడ ఏమి ఇచ్చారు, వెయిట్ ఇచ్చారు. వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్. ఎక్కడ ఉంది కంటైనర్, వాల్యూమ్ ఆఫ్ కంటైనర్ ఈజ్ ఈక్వల్ టు 2.5625 లీటర్స్ ఇచ్చారు. ఓకే, సో 2.5625 లీటర్స్ ఇచ్చారు. అలాగే ఎక్సర్టింగ్ ప్రెషర్ ఇచ్చారు, ఎంత, 0.5 అట్మాస్ఫియర్. ఇక్కడ ఆప్షన్స్ రాయడం మర్చిపోయాను, ఆప్షన్స్ ఇక్కడ రాస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 64, బి ఈజ్ ఈక్వల్ టు 128, సి ఈజ్ ఈక్వల్ టు 32, డి ఈజ్ ఈక్వల్ టు 16. ఇవి ఆప్షన్స్. ఇది కూడా అంతే, మే 15th మే 18th వరుసగా ఫస్ట్ సెషన్లో ఇచ్చేసాను, సేమ్ క్వశ్చన్. ఓకే, సో అందుకని మనం ఒక్కొక్కసారి ఆ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఇలాగే అట్లీస్ట్ ఇలాంటి మోడల్ అయినా మనకు వస్తుంది. కాబట్టి మీరు డెఫినెట్గా అన్ని వీడియోస్లో ఉన్నవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో వాల్యూమ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎక్సర్టింగ్ ప్రెషర్, హౌ మచ్, పి ఈజ్ ఈక్వల్ టు 0.5 అట్మాస్ఫియర్. ఎక్కడ ఏ టెంపరేచర్ దగ్గర, టెంపరేచర్ కూడా ఇచ్చారు, దట్ టు ఇన్ కెల్విన్, టీ ఈజ్ ఈక్వల్ టు 1000 కెల్విన్. సో వాట్ ఈస్ ద మోలార్ మాస్ ఆఫ్ ద ఎలిమెంట్, మోలార్ మాస్ ఆఫ్ ద ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, మనకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ గుర్తుంటే చాలు. ఐడియల్ గ్యాస్, అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అందరికి గుర్తుంటుంది కదా, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టి. ఓకే, ఎన్ఆర్టి. ఇక్కడ ఎన్ ఉంది, నెంబర్ ఆఫ్ మోల్స్ లేవు. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి, డబ్ల్యూ బై ఎం. సిన్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై ఎం అంటే వెయిట్ బై మోలార్ మాస్. ప్రెషర్ ఎంత, ప్రెషర్ ఈజ్ హౌ మచ్, 0.5 అట్మాస్ఫియర్ ఇంటూ వాల్యూమ్ ఈజ్ హౌ మచ్, 2.5625 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే డబ్ల్యూ బై ఎం. డబ్ల్యూ ఎంత, 1 గ్రామ్. మోలార్ మాస్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ వాల్యూ ఎంత, 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ ఇంటూ టెంపరేచర్ ఎంత, 1000 కెల్విన్. అన్ని సబ్స్టిట్యూట్ చేసాం. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ గుర్తుండి ఎన్ డబ్ల్యూ బై ఎం రాయాలని గుర్తుంటే చాలు. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఈజ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అని గుర్తుంటే చాలు. సో మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ లీటర్ విల్ గెట్ క్యాన్సిల్, కెల్విన్ ఇన్వర్స్ కెల్విన్ ఆల్సో విల్ గెట్ క్యాన్సిల్. ఓకే, 0.5 ఇంటూ దిస్ ఎంత వస్తుంది చూడండి. సారీ, ఇక్కడ కెల్విన్ కట్ చేయాలి, నాట్ 0, కెల్విన్. సో 1000 ఇంటూ 0.0821 ఇంటూ 1 అంటే ఏమొస్తుంది, 1000 ఇంటూ అంటే 82.1 వస్తుంది. 82.1 గ్రామ్ పర్ మోల్, గ్రామ్ పర్ మోల్ బై ఎం. ఇక్కడ 0.5 ఇంటూ 2.5625 అంటే 5తో మల్టిప్లై చేస్తే 5 5s are 25, 5 2s are 10 plus 2 12, 5 6s are 30 plus 1 31, 5 5s are 25 plus 3 28, and 5 2s are 10 plus 2 12. Point after 1 2 3 4 5, 1 2 3 4 5, 1.28. So m is equal to 82.1 by 1.28. 1.28ని 1.3గా తీసుకోండి, అప్పుడు ఎంత వస్తుందో చూడండి. అంటే సింప్లిఫై చేస్తున్నాం మనం, 82 అని తీసుకొని దీన్ని 1.3గా తీసుకుంటాం. 1.3 అంటే 13 6s are అంతే కదా, 13 6s are 78, 13 6s are 70 అంటే 4 ఉంటుంది, అంటే 4 అంటే 40, 13 3s are 39 అంటే 63. నియర్లీ 63 వస్తుంది. నియర్లీ 63 అంటే ఆన్సర్ ఎంత, ఆప్షన్ ఏ. సో వెయిట్ ఇచ్చారు,
వాల్యూమ్ ఇచ్చారు, ప్రెషర్ ఇచ్చారు, టెంపరేచర్ ఇచ్చారు, పివి ఈక్వల్ టు ఎన్ నాట్ గుర్తుంటే ఎన్ డబ్ల్యూ బై ఎం అని గుర్తుంటే చాలు, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో దట్స్ అబౌట్ ఫోర్త్ క్వశ్చన్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ టూ క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి బోర్డు మీద. ఈ గ్యాస్ obeys Charles' law in the temperature range 0 to 500 Kelvin at a given pressure. A gas obeys Charles' law in the temperature range 0 to 500 Kelvin at a given pressure. Its volume changes 0 at temperature of. సో ఇది చాలా సింపుల్, దీనికి ఫార్ములాస్ కూడా ఏం అవసరం లేదు. చిన్న లాజిక్ ఏంటంటే, అకార్డింగ్ టు చార్లెస్ లా, వెన్ వాల్యూమ్ అప్రోచెస్ జీరో, వెన్ వాల్యూమ్ అప్రోచెస్ జీరో, ఎప్పుడైతే వాల్యూమ్ అప్రోచెస్ జీరో అని అంటున్నారో ఏ టెంపరేచర్ దగ్గర అవుతుంది? వాల్యూమ్ అప్రోచెస్ జీరో అట్ 0 డిగ్రీ కెల్విన్. ఇది గుర్తుండాలి. ఎప్పుడైనా సరే వాల్యూమ్ జీరో అవుతుందంటే ఏంటి, అక్కడ టెంపరేచర్ 0 డిగ్రీ కెల్విన్ ఉంటుంది. 0 డిగ్రీ కెల్విన్. సో 0 డిగ్రీ కెల్విన్ యాక్చువల్గా ఏంటి, మనకు 0 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 273.15 కెల్విన్ కదా. సో మనకు ఆన్సర్ డిగ్రీ సెల్సియస్లో ఇచ్చారు, కెల్విన్స్లో ఇచ్చారు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ 0 డిగ్రీ కెల్విన్ అన్నారు కాబట్టి 500 కెల్విన్ రాంగ్, నో డౌట్ కదా. వాల్యూమ్ అప్రోచెస్ 0 కాబట్టి 500 కెల్విన్ రాంగ్, 500 డిగ్రీ కెల్విన్ రాంగ్. సో 273.15 కెల్విన్ ఈజ్ ఈక్వల్ 0 డిగ్రీ సెల్సియస్. సో వాల్యూమ్ అప్రోచెస్ జీరో ఓన్లీ అట్ 0 డిగ్రీ కెల్విన్. 0 డిగ్రీ కెల్విన్ అంటే ఏంటి, 273.15 డిగ్రీ సెల్సియస్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, -273.15 డిగ్రీ సెల్సియస్. సో డిగ్రీ సెల్సియస్ అంటే ఏంటి, ఒక 0 డిగ్రీ సెల్సియస్కి ఏమంటే చేస్తాం, -273.15 డిగ్రీ సెల్సియస్ అంటే -273.15 ప్లస్ 273.15 యాడ్ చేస్తాం, అప్పుడు అదేమవుతుంది, డిగ్రీ కెల్విన్ అవుతుంది, అంటే 0 డిగ్రీ కెల్విన్. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఓకే, వాల్యూమ్ అప్రోచెస్ జీరో అట్ 0 డిగ్రీ కెల్విన్. నెక్స్ట్ క్వశ్చన్, టూ కంటైనర్స్ ఏ అండ్ బి, ఒక టూ కంటైనర్స్ ఉన్నాయి, ఒకటి ఏ ఒకటి బి. కంటైన్ CO2 గ్యాస్, రెండిట్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉందంట. ప్రెషర్, వాల్యూమ్, అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ఏ ఆర్ 4 times more కంపేర్ టు దట్ ఇన్ బి. బితో కంపేర్ చేస్తే 4 times ఎక్కువ ఉన్నాయి. మాస్ ఇచ్చారు, మాస్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ బి ఈజ్ ఎక్స్, దెన్ ద మాస్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ఎక్స్, మాస్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ఏ విల్ బి వాట్. సో ఫస్ట్ ఇక్కడ మనం టూ కంటైనర్స్ ఏ అండ్ బి కంటైన్ CO2 గ్యాస్, రెండిట్లో CO2 ఉందంటే మోలార్ మాస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మోలార్ మాస్ ఆఫ్ బి. అదే అయిపోయింది. రెండిట్లో CO2 కదా, రెండిట్లో 44 ఉంటుంది. మోలార్ మాస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మోలార్ ఆఫ్ మాస్ బి. Pressure, volume, absolute temperature of the gas in A are 4 times more. Okay, so మనం B లో pressure of B అలాగే ప్రెషర్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ప్రెషర్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఏమనుకుందాం, ప్రెషర్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు M అనుకుందాం. అప్పుడు ప్రెషర్ ఆఫ్ ఏ ఏమవుతుంది, 4M అవుతుంది, అంతే కదా, 4M అవుతుంది. అలాగే వాల్యూమ్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు V అనుకుందాం, స్మాల్ v. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఏమవుతుంది, 4V అవుతుంది. అలాగే ఇక్కడ కూడా P అనుకుందాం, వేరేది ఎందుకు, స్మాల్ p 4P. ఇంకా అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు స్మాల్ t అనుకుంటే టెంపరేచర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 times కాబట్టి 4T అవుతుంది. ఇప్పుడు మాస్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ B, అంటే WB ఈజ్ ఈక్వల్ టు X, దెన్ WA ఈజ్ ఈక్వల్ టు వాట్. చూడండి, ఇప్పుడు ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అప్లై చేయొచ్చు, అంతే కదా. P1 V1 బై N1 T1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏబి తీసుకుందాం, PA VA NA TA ఈజ్ ఈక్వల్ టు PB VB బై NB TV. ఓకే, సో N అంటే ఏంటి, ఇక్కడ N అంటే WA బై MA, ఇక్కడ WB బై MB, ఇది ఫార్ములా, WB బై MB.
సో అలాగే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, పీబీ ఈజ్ ఈక్వల్ టు పి తీసుకున్నాం. అప్పుడు పిఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 4p అయింది. ఓకే, అది రాస్తున్నాం. విఏ ఈజ్ ఈక్వల్ టు విబి ఈజ్ ఈక్వల్ టు వి తీసుకున్నాం. విఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 4v అయింది. అలాగే టీబీ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, స్మాల్ టీ తీసుకున్నాం. టీఏ ఏమైంది, 4t అయింది కదా. అలాగే ఎంఏ ఎంబి బోత్ విల్ గెట్ క్యాన్సల్ బికాజ్ ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఎంబి. ఇక్కడ పివి క్యాన్సిల్, ఇక్కడ పిబి క్యాన్సిల్, టీ టీ ఆల్సో క్యాన్సిల్. అలాగే 4 ఆల్సో క్యాన్సిల్. చూడండి, సో ఇప్పుడు ఏం మిగిలింది, 4/WA ఈజ్ ఈక్వల్ టు 1/WB మిగిలింది. WB ఎంత అని చెప్పారు, ఎక్స్ అని చెప్పారు, ఇక్కడ ఉంది WB ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు WA ఏమవుతుంది, WA ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్, అంటే 4x గ్రామ్స్. ఓకే, P1V1/N1T1, P2V2/N2T2, 4x గ్రామ్స్. దట్స్ ఇట్. అన్ని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వస్తే మ్యాక్సిమం ఆన్సర్స్ చేయొచ్చు ఈ మోడల్లో. Next, two questions. At T kelvins, an ideal gas Z present in volume V liters flask exerted a pressure of 16.4 atmosphere. Its concentration is 1 mole per liter. What is the value of T in Kelvin? Okay. So, at T temperature, అంటే Kelvin లో temperature, ideal gas present in volume V liter flask ఉంది. అందులో ఆ ఫ్లాస్క్ టెంపరేచర్ T కెల్విన్ ఉంది. అది ఒక ఐడియల్ గ్యాస్. అది ఎక్సైట్ చేసే ప్రెషర్ 16.4 అట్మాస్ఫియర్. కాన్సన్ట్రేషన్ ఏమో 1 మోల్ పర్ లీటర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీ ఇన్ కెల్విన్? వాల్యూ ఆఫ్ టీ ఇన్ కెల్విన్ అది ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఐడియల్ గ్యాస్ కాబట్టి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రాసుకుందాం. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. దీన్ని పి ఈజ్ ఈక్వల్ టు ఎన్/వి ఆర్టీగా రాయొచ్చు కదా. సిన్స్ ఎన్/వి ఈజ్ ఈక్వల్ టు సి కాన్సన్ట్రేషన్, అంటే P ఈజ్ ఈక్వల్ టు CRT. ఓకే, కాన్సన్ట్రేషన్ ఇచ్చారు, ప్రెషర్ ఇచ్చారు, ఆర్ వాల్యూ మనకు తెలుసు. టెంపరేచర్, వాట్ ఈస్ ద వాల్యూ, ఈ టెంపరేచర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో T ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఇప్పుడు P/CR అని రాయొచ్చు. P ఎంత, 16.4 అట్మాస్ఫియర్, 16.4 అట్మాస్ఫియర్ బై కాన్సన్ట్రేషన్ ఎంత, 1 మోల్ పర్ లీటర్, మోల్ పర్ లీటర్ ఇంటూ ఆర్ వాల్యూ 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. ఓకే, సో ఇక్కడ అట్మాస్ఫియర్ విల్ గెట్ క్యాన్సిల్, లీటర్ ఇన్వర్స్ విల్ గెట్ క్యాన్సిల్, అలాగే మోల్ ఇన్వర్స్ ఆల్సో విల్ గెట్ క్యాన్సిల్. రిమైనింగ్ ఈజ్ ఓన్లీ కెల్విన్. సో 16.4 బై ఇక్కడ రాస్తున్నాను చూడండి, 16.4 బై 0.0821 కెల్విన్, ఇది మన ఆన్సర్. సో దీన్ని ఏం చేద్దామంటే ఇంటూ 100 చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, 1640 వస్తుంది. ఇది బై ఇదేమొస్తుంది, 100 చేస్తే 8.21 వస్తుంది కదా. 8తో 8 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 8 1s are 8 2s are 16, రైట్. 0 8 5s are అంటే 205. ఎగ్జాక్ట్గా చేయలేదు కాబట్టి 205 ఇచ్చింది, దగ్గర లేదుంది 200. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో చూడండి, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, ఎన్/వి అంటే కాన్సన్ట్రేషన్ ప్లేస్లో మనం ఏం చేసాం, సి అంటే ఇక్కడ సి 1 మోల్ పర్ లీటర్ కాబట్టి అది రాసాం. ప్రెషర్ ఆల్రెడీ ఇచ్చారు, ఆర్ వాల్యూ మనకు తెలుసు, క్యాలిక్యులేషన్ చేస్తే 200 కెల్విన్. ఇది ఏపీ మే 17, 2023లో ఫస్ట్ సెషన్లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, అటుపక్క ఉన్నది. అట్ 300 కెల్విన్, ఆ క్వశ్చన్ అది కూడా మే 17, 2023లోనే వచ్చింది, సేమ్ ఫస్ట్ సెషన్లోనే వచ్చింది, రైట్. అది చూద్దాం. 8th క్వశ్చన్. అట్ 300 కెల్విన్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ ఈజ్ ఆబ్టైన్డ్ ఫర్ 1 మోల్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్. ఆ గ్రాఫ్ ఏదో నేను డ్రా చేయలేదు, ఇప్పుడు డ్రా చేస్తాను చూడండి. సో ఇలా ఇచ్చారు, P ఆన్ x-యాక్సిస్, ఆన్ y-యాక్సిస్, 1/v ఆన్ x-యాక్సిస్. ఓకే, ఇలా ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. ఇక్కడ స్లోప్ ఇచ్చారు. స్లోప్ ఎంత ఇచ్చారు అంటే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 1.1 ఇచ్చారు.
So at 300 Kelvin, the following graph is obtained. 1 mole of an ideal gas, if its pressure is 10 atmosphere, pressure 10 atmosphere, 1 mole of gas ki 10 atmosphere pressure unte, what is the volume in liters will be? Volume ni find out cheyamantunaru. So మనం సేమ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకుందాం. PV is equal to nRT. దీన్ని ఎలా రాసుకోవచ్చు? P is equal to nRT by V అని రాయొచ్చు కదా. దీన్ని P is equal to 1 by V nRT అని కూడా రాయొచ్చు. కరెక్ట్. ఇప్పుడు దీన్ని y is equal to mx తో కంపేర్ చేద్దాం. y is equal to mx. సో ఇక్కడ ఇది m, సారీ ఇది m, ఇది x. ఎందుకంటే x యాక్సిస్ లో 1 by v ఉంది, y యాక్సిస్ లో ప్రెషర్ ఉంది. అంటే m అంటే ఎంత? m is equal to స్లోప్ nRT is equal to 1.1. అంతే కదా. m is equal to nRT is equal to 1.1. స్లోప్ ఇచ్చారు, nRT is equal to 1.1. మనకు వాల్యూమ్ కావాలి. ఓకే, nRT is equal to 1.1. మనకు వాల్యూమ్ కావాలి. PV is equal to nRT, మళ్ళీ అదే యూజ్ చేస్తాం. V is equal to ఏమవుతుంది? nRT by P అవుతుంది. అంతే కదా, nRT by P. సో nRT ఎంత? 1.1. P ఎంత? ప్రెజర్ ఎంత ఇచ్చారు? 10 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1.1 by 10 అంటే 0.11. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. వెరీ సింపుల్. సో స్లోప్ కి ఈక్వల్ చేసుకోవాలి ప్రెజర్ కి, అలాగే 1 by v కి గ్రాఫ్ గీస్తే ఇలా ఇలా రాసుకోవాలి. PV ఈజ్ ఈక్వల్ టు nRT, P ఈజ్ ఈక్వల్ టు nRT by v అంటే 1 by v nRT. అంటే ఇది m, ఇది x, ఇది y, ఇది m. సో m అంటే nRT కాబట్టి nRT వాల్యూ మొత్తాన్ని 1.1 తీసుకున్నాం. మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. టెంపరేచర్ ఇచ్చాడు, R వాల్యూ తెలుసు అని సబ్స్టిట్యూట్ చేయొద్దు. nRT ఈజ్ ఈక్వల్ టు 1.1, PV ఈజ్ ఈక్వల్ టు nRT, V ఈజ్ ఈక్వల్ టు nRT by P. 1.1 by ప్రెజర్ ఇచ్చారు కాబట్టి 10, 0.11 లీటర్స్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా next two questions on the board. Once have a look on them. Question number 9. At a given temperature, the density of an ideal gas proportional to what? So P అనేది ఇచ్చారు ఆప్షన్లో. P అంటే ప్రెషర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ అని ఇచ్చారు. సో మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని కొంచెం చేంజ్ చేస్తే అది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫార్ములా గుర్తుండే వాళ్ళైతే డైరెక్ట్ కూడా చేస్తారు, ఆల్రెడీ ఫార్ములా నేర్చుకున్న వాళ్ళైతే. సో PV is equal to nRT. కరెక్ట్. PV is equal to n అంటే సిన్స్ n is equal to W by m, weight by molecular weight. So W by m RT. Now I am sending this V that side. P is equal to W by V 1 by m RT. మనకు ఆల్రెడీ తెలుసు D అంటే మాస్ బై వాల్యూమ్ అని. యా, మాస్ బై వాల్యూమ్ అంటే D. కాబట్టి W by V అంటే ఏం రాయొచ్చు? P is equal to DRT by m. So what is the density is proportional to what here? This is in the numerator, this is also in the numerator. So density is directly proportional to pressure. Option B is the correct answer. సో మీకు డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తున్నా, లేదంటే డి కూడా గుర్తుంటుంది కొంతమందికి. D is equal to PM by RT. Okay, D is proportional to again pressure here. Proportional to pressure, not P square, not 1 by P, not square root of P. So density is always directly proportional to pressure in a ideal gas. Next question చూడండి, somewhat interesting question. At temperature Kelvin, equal weights of H2, D2 and N2 are present. H2 gas, D2 gas and T2 gas are present. అంటే అవి ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం ఐసోటోప్స్, రైట్? అవన్నీ H2, D2 and T2 are isotopes of hydrogen. Isotopes of hydrogen. సో కాబట్టి మనకు మోలార్ మాసెస్ అన్నిటికీ తెలుసు కదా. వెయిట్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి లెట్స్ అజ్యూమ్ weight of H2 is equal to weight of D2 is equal to weight of T2. ఎందుకంటే ఈక్వల్ అని చెప్పారు, 1 గ్రామ్ అని అనుకుంటున్నాం మనం, ఎందుకంటే అన్నిటికీ ఈక్వల్ అని చెప్పారు కాబట్టి. అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతుంది చెప్పండి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2 is equal to weight of H2 by molar mass of H2. అంటే weight of H2 1,
మోలార్ మాస్ ఆఫ్ H2 అంటే ప్రోటియంకి ఎంత అవుతుంది 1/1A ఈజ్ ఈక్వల్ టు 1 మోల్. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ D2 డ్యూటీరియంకి ఎంత అవుతుంది 1 కాబట్టి డ్యూటీరియం మోలార్ మాస్ 2, దీనికి 3, సో 1/2 మోల్. అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ T2 ఈజ్ ఈక్వల్ టు 1 మోలార్ మాస్ ఎంత 3, 1/3 మోల్ అయిపోయింది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోటియం 1 మోల్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ డ్యూటీరియం 1/2 mole, number of moles of tritium 1/3 mole. So the pressure exerted by the gaseous mixture is P atmosphere అంటే P total is equal to P atmosphere ఇచ్చారు. ఇప్పుడు the ratio of partial pressure of T2, partial pressure of D2 and partial pressure of H2 కనుక్కోమన్నారు. ఓకే, సో పార్షియల్ ప్రెషర్ ఫార్ములా ఏంటి, PI is equal to P total into XI. PI is equal to P total into XI. సో ఇప్పుడు P టోటల్ అన్నిట్లో సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు PD2 ఏమడిగారు, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ T2. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ T2 అంటే X ఆఫ్ T2 అని అర్థం. X ఆఫ్ T2 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ T2 ఎంత 1/3 బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మనం ఇవన్నీ యాడ్ చేయాలి, 1 + 1/2 + 1/3. ఓకే, LCM ఈజ్ 6. సో 6 + 3 + 2 అంటే 11/6 వస్తుంది. 11/6 మోల్స్, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. 1/3/11/6, 3 1s are 3 2s are, that is equal to 2/11. 2/11 is equal to how much, 0, 20 ఉంటుంది, 11 1s are 11, అప్పుడు 9 వస్తుంది, 11 8s are 88, 0.18. ఏది పార్షియల్ ప్రెషర్ ఆఫ్ T2. సో ఆన్సర్ వచ్చేసినట్టే కదా, ఇదే ఉంటుంది ఆన్సర్, ఎందుకంటే ఫస్ట్ వచ్చింది కాబట్టి కదా. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ D2 కూడా చూద్దాం. అంటే XD2 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ D2 బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ D2 ఎంత ఇక్కడ ఉంది 1/2. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం 11/6. 2 1s are 2 3s are అంటే 3/11. 3/11 అంటే 0, ఇప్పుడు 30 వస్తుంది, 11 2s are రైట్, అప్పుడు 22 వస్తుంది అంటే 80 ఉంది, 11 7s are 27, కరెక్ట్ కదా. అలాగే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ H2 ఈజ్ ఈక్వల్ టు అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2 ఎంత 1 బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ 11/6, సో అంటే 6/11 అంటే 0 ఫస్ట్, 11 5s are 55 అంటే 5 ఉంటుంది, మళ్ళీ 11 4s are, ఓకే, సో 0.4. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పార్షియల్ ప్రెషర్కి మనకు డాల్టన్స్ లా తెలిసి ఉండాలి ఫస్ట్, అది గుర్తుండాలి. తర్వాత సేమ్ అటామిక్ వెయిట్స్ ఈక్వల్ వెయిట్స్ అన్నాడు కాబట్టి మనకి మోలార్ మాస్ అన్నిటికీ తెలిసి ఉండాలి, ప్రోటియం 1, డ్యూటీరియం 2, ట్రిటియం 2, అప్పుడు ఈజీగా వస్తుంది ఆన్సర్. ఓకే, దట్స్ అబౌట్ 10th క్వశ్చన్. ఇంకా కొన్ని క్వశ్చన్లు ఇలాగే ఇచ్చారు, అవి కూడా చూద్దాం. అండ్ ద నెక్స్ట్ 2 questions also are present on the board. Let's have a look on them. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. 100 ml సిలిండర్ కంటైనింగ్ హైడ్రోజన్ ఎక్సెటెడ్ ఏ ప్రెషర్. ఒక 100 లీటర్స్ వాల్యూమ్ 100 లీటర్స్ ఉంది, ఆ సిలిండర్ లో హైడ్రోజన్ ఉంది, అది 4 atmosphere ప్రెషర్ ఎక్సైట్ చేస్తుంది, ఇక్కడ 300 Kelvin దగ్గర. ఇట్ వాజ్ యాక్సిడెంటల్లీ ఓపెన్డ్, పొరపాటున అది ఓపెన్ అయింది, హైడ్రోజన్ కొంచెం బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ వెంటనే దాన్ని క్లోజ్ చేశారు. సో అప్పటికి గ్యాస్ కొంచెం తగ్గుతుంది కదా, కాబట్టి ప్రెషర్ కూడా తగ్గింది. 4 atmosphere 3 atmosphere అయింది, టెంపరేచర్ ఈజ్ సేమ్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2 రిమైనింగ్ ఇన్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఫస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి, తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ అయ్యాయి, అది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనకి P1 V1 ఈజ్ ఈక్వల్ టు N1 ఆర్ T1 కదా. సో N1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, P1 V1 బై ఆర్ T1. ప్రెషర్ ఎంత ఉంది అన్నాడు, ఫస్ట్ 4 atmosphere. వాల్యూమ్ ఎంత V అనుకుందాం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి అది కదా. వాల్యూమ్ V బై ఆర్. T1 ఎంత, T1 ఎంత టెంపరేచర్ 300 Kelvin, అది కూడా సేమ్ ఉంది కదా, దాన్ని T అనుకుందాం. వాల్యూమ్ తెలుసు కదా 100 లీటర్స్ అని అనుకోవచ్చు, రెండింటికి 100 లీటర్సే కాబట్టి మనం చేయాల్సింది ఏం లేదు కదా, రెండింటికి 100 లీటర్సే కదా, కాబట్టి V అనుకుందాం, ఇక్కడ T అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది 4V/RT వచ్చింది, 4V/RT. ఓకే, ఇప్పుడు N2 చూడండి, N2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇలాగే రాసుకుంటే
P2 V2 by R T2. ప్రెషర్ మారింది ఎంత 3 ఇంటూ వాల్యూమ్ ఎంత సేమ్ వాల్యూమ్ కాబట్టి V బై R ఇంటూ T2 ఎంత T అంటే 3V బై RT. అంటే ఫస్ట్ ఎంత ఉన్నాయి 4V బై RT మోల్స్ ఉన్నాయి, తర్వాత ఎంత ఉన్నాయి 3V బై RT మోల్స్ ఉన్నాయి. ఓకే, ఈవెన్ మనం V ప్లేస్లో 100 రాసినా నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, సరే ఇచ్చారు కాబట్టి రాద్దాం. 4 ఇంటూ 100 ఇది 300. ఇక్కడ కూడా అంతే కదా, 3 ఇంటూ 100 T అంటే 300. 100 1s are 100 3s are అంటే 4 by 3R. 100 1s are 100 3s are and 3 will get cancelled అంటే 1 by R. ఇప్పుడు n1 మైనస్ n2 చేయాలి రిమైనింగ్ కాబట్టి n1 మైనస్ n2 4 by 3R మైనస్ 1 by R. సో 4 by 3 మైనస్ 1 ఇంటూ 1 by R రాయొచ్చు దీన్ని కదా. LCM 3 అంటే 4 మైనస్ 1 by 3 ఇంటూ 1 by R. 4 minus 1 అంటే 3. 3 by 3 into 1 by R. 3 will get cancelled. So 1 by R. So answer is C. వాల్యూమ్ టెంపరేచర్ సబ్స్టిట్యూట్ చేసినా చేయకపోయినా అంతే. ఓకే, సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది 1 by R ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈ కాన్సెప్ట్లో 12th క్వశ్చన్. At 300 Kelvin and 760 torr pressure అంటే 1 atmosphere pressure అది కూడా, the density of a mixture of helium and oxygen gases is 0.543 grams per liter. డెన్సిటీ రెండింటికి కంబైన్డ్గా డెన్సిటీ ఎంత ఇచ్చారంటే 0.543 grams per liter. The mass percentage of oxygen respectively approximately. ఇది తెలంగాణలో ఇచ్చారు, మేలో ఇచ్చారు 2023లో. సేమ్ క్వశ్చన్ 2021లో ఇచ్చారు ఫస్ట్ సెషన్లో ఆగస్ట్లో. ఓకే, సో ఫస్ట్ మనం డెన్సిటీ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మనం మోలార్ మాస్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. మోలార్ మాస్ అంటే మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ డి. డెన్సిటీ మనకు ఉంది కానీ వాల్యూమ్ లేదు కదా, కాబట్టి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో సిన్స్ PV ఈజ్ ఈక్వల్ టు NRT ఫర్ 1 mole ఆఫ్ గ్యాస్ తీసుకుంటే PV ఈజ్ ఈక్వల్ టు RT. ఓకే, సో ద డెన్సిటీ ఆఫ్ ఎ మిక్చర్ హీలియం అండ్ ఆక్సిజన్. సో V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు RT బై P. RT అంటే R అంటే 0.0821, టెంపరేచర్ 300, ప్రెషర్ 760 టార్ అంటే 1 atmosphere. సో ఏమవుతుంది ఇక్కడ 8.21 ఇంటూ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 3 3 1s are 3 3 2s are 6 3 8s are 24.63 లీటర్స్. ఇది వాల్యూమ్. అప్పుడు M ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, వాల్యూమ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 24.63 ఇంటూ డెన్సిటీ ఎంత 0.543. రైట్, ఇప్పుడు మనకు మోలార్ మాస్ వస్తుంది. మోలార్ మాస్, సో మోలార్ మాస్ ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే 13.37 వచ్చింది మోలార్ మాస్. కానీ మనకు కావాల్సింది ఓన్లీ మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి. ఫస్ట్ మోల్ ఫ్రాక్షన్ తీసుకొని దాన్ని యావరేజ్ మాల్టిప్లికేట్ చేస్తే అప్పుడు మనకు మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది, మాస్ ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది, దాని తర్వాత మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది. సో ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2 is equal to, we are assuming that as X. అప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇంకో గ్యాస్ ఏముంది, హీలియం ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 1 మైనస్ X అవుతుంది, అంతే కదా. ఎందుకంటే ద సమ్ ఆఫ్ ద మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ద ఆల్ గ్యాసెస్ మిక్చర్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి అలా వస్తుంది. ఇప్పుడు యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మోల్ ఫ్రాక్షన్ ఇంటూ మోలార్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఇంటూ మోలార్ మాస్ ఆఫ్ హీలియం. మోలార్ మాస్ అంటే మాలిక్యులర్ వెయిట్, అంటే ఎంత వస్తుంది మాలిక్యులర్ వెయిట్ 32 వస్తుంది, అంతే కదా. మోలార్ మాస్ అంటే 32 అంటే 32x ప్లస్ 1 మైనస్ x ఇంటూ 4. సో 32x ప్లస్ 4 మైనస్ 4x. 32 మైనస్ 4x అంటే ఎంత 28x. 28x ఇస్ ప్లస్ 4, అంతే కదా. 28x ప్లస్ 4. సో ఇది దేనికి ఈక్వల్, ఇదంతా మోలార్ మాస్ కి ఈక్వల్. ఇక్కడ మోలార్ మాస్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు దీనికి ఈక్వల్ చేసుకోవాలి 13.37
13.37 ఫైనల్ గా ఎక్స్ ఏమొస్తుంది అంటే ఇది మొత్తం చేసిన తర్వాత ఈ తర్వాత చేయండి, నేను చూసి చెప్తాను దీన్ని. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.334 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.334. సో ఇక్కడ ఎక్స్ ఏంటి? ఎక్స్ ఏంటి ఇక్కడ? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2 ఎక్స్. ఇప్పుడు మాస్ ఆఫ్ O2 ఏమవుతుంది? మాస్ ఆఫ్ O2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఉంది కదా, మాస్ ఆఫ్ O2 అంటే మోల్ ఫ్రాక్షన్ ఇంటూ మోలార్ మాస్ ఆఫ్ ఆక్సిజన్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2 ఇంటూ మోలార్ మాస్ ఆఫ్ ఆక్సిజన్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2 అంటే ఎక్స్ ఎంత వచ్చింది? 0.334 వచ్చింది. మోలార్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత? 32. సో ఇది చేస్తే మొత్తం 32 ఇంటూ 0.334 చేస్తే 10 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే, 10.688. 10.688. మనకు కావాల్సింది ఏంటి? మాస్ పర్సెంటేజ్ ఆఫ్ O2. మాస్ పర్సెంటేజ్ ఆఫ్ O2 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ O2 బై టోటల్ మాస్. టోటల్ మోలార్ మాస్ ఎంత? ఇది కూడా మాస్. టోటల్ మాస్, యాక్చువల్గా నేను మోలార్ మాస్ అని చెప్పాను. టోటల్ మాస్ ఎంత వచ్చింది? 13.37 వచ్చింది ఇంటూ 100. ఇది చేస్తే నియర్లీ 80 వస్తుంది, అంటే ఆన్సర్ బి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మాస్ కావాలి కాబట్టి వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ చేసాం. మనకు వాల్యూమ్ తెలియదు, డెన్సిటీ తెలుసు. వాల్యూమ్ తెలుసుకోవడానికి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. PV ఈజ్ ఈక్వల్ టు RT, V ఈజ్ ఈక్వల్ టు RT బై P. సో వాల్యూమ్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి మాస్ ఆఫ్ ఆక్సిజన్ కనుక్కోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్స్ అనుకున్నాం. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ హీలియం 1 - x అయింది. దాంతో యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ ని 13.37 కి మనం ఈక్వల్ చేసాం. ఓకే, 13.37. మోల్ ఫ్రాక్షన్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 13.37. సో అదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 0.334. ఎక్స్ వాల్యూ అంటే ఏంటి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2. ఇప్పుడు మాస్ ఆఫ్ O2 కనుక్కోవడానికి ఈజీ, మోల్ ఫ్రాక్షన్ ఇంటూ మోలార్ మాస్. సో ఎంత వచ్చింది? 10.688. పర్సెంటేజ్ అంటే 10.688 బై టోటల్ మాస్ 13.37 ఇంటూ 100 వచ్చేసింది. ఓకే, సో అలా చేసేయచ్చు దాన్ని. ఇది టీఎస్లో 2023 May 12 ఫస్ట్ షిఫ్ట్లో ఇచ్చారు. సో ఇలా గ్యాస్ లాస్ నుంచి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఒకసారి ఇస్తారు. అట్రాక్షన్ ఫోర్సెస్, రొటేషన్ ఫోర్సెస్ కి ఫార్ములా ఏంటి, ఇలా 1/r⁴ అలాంటివి కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.